రైతన్న మీకు నమస్తే. రొయ్యల పట్ల, చెరువుల పట్ల, రైతుల పట్ల మన గౌరవం చూపడానికి ఇది ఒక చిన్న ప్రయత్నం. ఆక్వా మాస్టర్ హార్వెస్ట్ సమయం దగ్గరకు వచ్చిన తర్వాత రొయ్యల సైజు, ఆరోగ్యం గురించి ప్రొక్యూర్ కంపెనీ సిబ్బంది పరిశీలిస్తారు. రొయ్యలు సురక్షితంగా ఉన్నాయో, గ్రోత్ సరైనదా కాదా మొదట చూసుకుంటారు. చెరువు మధ్య, మూలల, ఇన్లెట్, అవుట్లెట్ వంటి 3 నుంచి 5 ప్రాంతాల నుంచి ఒక చోటు మాత్రమే తీసుకుంటే సరిపోదు. మొత్తం చెరువు మొత్తం కావాలి. కాస్ట్ నెట్ లేదా చిన్న నెట్ ఉపయోగించి 15 నుంచి 50 రొయ్యలను సజీవంగా పట్టి బకెట్ లో ఉంచుతారు. శాంపిల్ పై పాండ్ నంబర్, శాంపిల్ ఐడి, తేదీ, రైతు పేరు రాయటం జరుగుతుంది. బకెట్ లో శాంపిల్ ను చెరువు నీటితో ఐస్ జెట్ చేసి చల్లగా ఉంచుతారు. ఐస్ రేషియో, రొయ్యల రేషియో 1:1 ఉండాలి. ఇది NABL ల్యాబ్ కు రవాణా సమయంలో శాంపిల్ డిగ్రేడేషన్ కాకుండా చూసుకుంటుంది. శాంపిల్ NABL సర్టిఫైడ్ ల్యాబ్ కు పంపబడుతుంది. ల్యాబ్ లో యాంటీబయాటిక్ రెసిడ్యూస్, హెవీ మెటల్స్, మలినాలు పరీక్షలు జరుగుతాయి. కొన్ని రోజుల్లో యాంటీబయాటిక్ ఫ్రీ సర్టిఫికేట్ వస్తుంది. టెస్ట్ క్లియర్ అయితేనే రొయ్యలను హార్వెస్ట్ చేసి మార్కెట్ లో అమ్మవచ్చు. ఇది రైతులకు భద్రత, నమ్మకం, మంచి రేటు కలిగిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలు కామెంట్ లో చెప్పండి. మన ఆక్వా ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మన ఆక్వా మాస్టర్ ను ఫాలో చేయటం మర్చిపోవద్దు.